నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రాష్ట్రంపై భారం పడదు. కేంద్ర నిధులతోనే రాజధాని పోలవరం పూర్తి అని చెప్పేసి ఈ అంశం మీద మనతోని వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే మా శ్రీ గారు. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే అంటే లక్షల కోట్లన్నీ తీసుకెళ్ళి కూడా అంటే మొత్తం రాజధాని మీదనే పెట్టేస్తున్నారని ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది. మరి దీని మీద మీ స్పందన ఏంటి సార్? మా శ్రీ గారు, మొదట మీకు ఎంటీవీ ప్రేక్షకులకి నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మొదట నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ గా, ఆంధ్ర రాష్ట్రం డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, ఆంధ్ర రాష్ట్రం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేసి అప్పులు అడుక్కునే వాళ్ళగా తయారు చేసిన గత ప్రభుత్వం పుణ్యమని, ఆ రాజధాని లేకుండా, పిల్లలకి మరొక అవకాశం లేకుండా, మీ రాష్ట్రానికి ఏ రాజధాని అని చెప్తే చెప్పుకోలేని దుర్మార్గమైన పరిస్థితి గత 5 ఏళ్ళకి గడిచింది. చాలా మంది భావోద్వేగానికి గురి అయ్యారు. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తున్నాడు ఈ తొగలకు మంత్రి అని. అయినా సరే మహేష్పతి సామ్రాజ్యం ఊపిరి వేగబట్టుకున్నట్టు 5 ఏళ్ళు ఓటు హక్కు వచ్చే వరకు చాలా మంది వెయిట్ చేశారు. ఒక్కసారిగా 2024 ఓటు హక్కు రావడం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అతఃపాతాలను దొక్కేశారు. కేవలం ఈ రాష్ట్రంలో సెంటిమెంట్ గా భావిస్తున్న, ఆంధ్రుల హక్కుగా భావిస్తున్న అమరావతిని విధ్వంసం చేయడం. దాదాపు 29 గ్రామాలు, 35,000 పైచిలకు ఎకరాల భూములు ఇచ్చి రైతులు నయా పైసా తీసుకోకుండా కౌలు, తద్వారా వచ్చే పింఛన్లు, అక్కడ ప్లాట్ అలాట్మెంట్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. అక్కడ సిఆర్డీని చేసి ఆయనకు అనుకూలంగా ఓ సంస్థ తెచ్చిపెట్టుకొని అక్కడ R5 జోన్ లో సెంటు భూములు ఇల్లు ఇస్తానని చెప్పి ఆగమేఘాల మీద ప్రస్తాపాలు చేసి ఆ అమరావతి రైతులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు నిరాహార దీక్ష చేస్తే వాళ్ళ మీద దాష్టికం, మామూలు దాష్టికం కాదు, 2,900 కేసులు పెట్టారు. 200 మంది చనిపోయారు. రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ బాధలు భరించలేక ఒక అతనే ట్రాన్స్ఫర్ పడుకుంది చనిపోయాడు. ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కలిసి ధర్నాలు చేస్తుంటే ఆడవాళ్ళని చూడకుండా, గర్భవతులను చూడకుండా పోలీసులు కడుపు మీద తన్ని సంఘటన కూడా నేను చూశాను. అలాగే న్యాయస్థానంతో దేవస్థానం వెళ్తుంటే రాళ్లతో, కర్రలతో, సోడా బాటలతో కొట్టారు. ఇంత నికృష్టమైన పరిపాలన చేసిన జగన్మోహన్ గారిని తగిన బుద్ధి పక్కన పెట్టారు. ఈరోజు అమరావతి నిర్మాణం మహేష్పతి సామ్రాజ్యం పిలుచుకున్నట్టు మళ్ళీ అమరావతి ఆగమేఘాలుగా అద్భుతమైన నగరాన్ని నిర్మించడం కోసం ఎన్డీఏ గవర్నమెంట్ పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తాం. మొదట దశగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి 20,000 కోట్లు ఇచ్చారు. అది 30 వరకు అవుతుంది, ఇస్తామన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ వర్క్ అయిపోయింది. అయితే జంగిల్ క్లీనింగ్, అమరావతిలో ఉన్నటువంటి స్టీలు, వైర్లు, స్టీల్ సామాన్యులు, యంత్ర సామాగ్రులు అంతా కూడా గత ప్రభుత్వం దొంగలు దోచుకెళ్ళిపోతే మళ్ళీ దాన్ని రికవర్ చేసి జంగిల్ క్లీనింగ్ పేరు మీద 36 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం పిచ్చి మొక్కలు, చెట్లు పెరిగిపోయిన ఆ రోడ్లన్నీ కూడా క్లీన్ చేశారు. అలాగే ఐఏఎస్ ఆఫీస్ క్వార్టర్స్ కానీ, మంత్రివర్గం క్వార్టర్స్ కానీ, స్టాఫ్ క్వార్టర్స్ కానీ, ఉద్యోగస్తుల క్వార్టర్స్ కానీ, అలాగే రాబోయే రోజుల్లో సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, శాసనసభలు కానీ ఆధునీకరణ చేయడంతో పాటు ఆగమేఘాల మీద వర్క్ డిసెంబర్ 1 నుంచి 60,000 కోట్లతో మరో అద్భుతమైన నగరాన్ని, భారతదేశం గర్వించే నగరాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ ప్రచారిస్తా ఉంది. దీంట్లో 50% అంటే 51% గ్రీనరీ ఉంచాలని కండిషన్ కూడా పెట్టారు. అంటే చెట్లు బాగా పెంచాలి, మానవుల యొక్క ఆక్సిజన్ కాకుండా పర్యావరణ సమతుల్యత కూడా తీసుకోవాలనే విషయంతో దీని మీద కూడా స్పెషల్ గా అటవీ శాఖ మంత్రి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్ గా దీన్ని డ్రోన్ ద్వారా కూడా వీలైతే అడవులు పెంచాలి, ఇలాగే చెట్లు నాటాలి, ఇంటికి 2 చెట్లు పెంచాలని కండిషన్ కూడా పెట్టారు. టోటల్ గా 15,000 కోట్ల రూపాయలు ఫస్ట్ లో గ్రాంట్ చేశారు అమరావతి నిర్మాణానికి. దాన్ని బ్లూ మీడియా, పేటిఎం బ్యాచ్ ఇది అప్పు మనకెందుకు ఇస్తున్నారు అని రకరకాల మాట్లాడినా ఈరోజు పీయూష్ గోయల్ గారు ఆర్థిక శాఖ సెక్రటరీ చాలా క్లియర్ గా చెప్పారు, ఇది కేంద్ర ప్రభుత్వం అమరావతికి ఇస్తున్న నిధులు, అది మేము అప్పదించుకుంటాం, మేము కట్టుకుంటాం, మా ఇష్టం. కానీ రాష్ట్రానికి ఇచ్చేది మాత్రం గ్రాంట్స్ అని చెప్పడం, దీంతో పాటు మళ్ళీ 60,000 కోట్లు ఇస్తామని చెప్పడం, ఇన్నర్ రింగ్ రోడ్కు ఒక 20,000 కోట్లు ఇస్తామని చెప్పడం, నాకు తెలిసిన రమారమ్యగా తెలిసి కొంత తెలియకుండా 1,60,000 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తా ఉంది, ప్రత్యక్షంగా పరోక్షంగా. సో నవనగరాలు అంటే విద్య కుసుమాలు వికసించే యూనివర్సిటీలు, హైటెక్ పార్కులు, ఇండస్ట్రియల్ పార్కులు, సెమీ ఇండస్ట్రియల్ పార్కులు, ఇది కాకుండా అంబసీలు, ఫారిన్ అంబసీలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్బీఐ బ్యాంకు కేంద్ర కార్యాలయాలు, ఇలాగ అనేక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు కూడా అమరావతిలో నిర్మించడం వల్ల
విశ్వవిఖ్యాత నగరంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు హైదరాబాద్ లేని తెలంగాణ ఊహించలేరు. మద్రాసు అంటే చెన్నై, మద్రాసు లేని చెన్నైని ఊహించలేరు. బెంగళూరు నగరాన్ని లేని కర్ణాటకను ఊహించలేరు. అటువంటి రాష్ట్రాల్లో సింహభాగం రాజధాని నుంచి ఆ రాష్ట్రానికి ఆర్థిక వనరులు వస్తాయి. కానీ మన రాష్ట్రానికి రాజధాని లేదు. మా పిచ్చి తుక్కులకు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాను నుంచి కనీసం 3 బాత్రూములు కట్టకుండా 3 ఇటుకలు కూడా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఇవన్నీ డ్రామాలు ఆడిన విషయం ప్రజలకు అర్థమైపోయింది. సరే, ఆయన పక్కన పెట్టాడు. అయితే మా ముందున్న కర్తవ్యం 164 సీట్లు, 150 సీట్లకి ఆయన ఎగిరి గంతులేసి నా ఇంటికి కూడా పేకలేడని విర్రవీగిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మాకు అధికారాన్ని ఇచ్చింది సేవ చేయడానికి, అధికారం చలాయించడానికి కాదు. కాబట్టి అధికారం చలాయించకుండా ప్రజల కోసం మనం పడాలి, వాళ్ళ కోసం కష్టపడాలి. అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చామో నవనగరాలు నిర్మించాలనే ఉద్దేశంతో ఆంధ్రుల భావోద్వేగానికి గురైన అమరావతిని పూర్వవైపు తీసుకురా ఉద్దేశంతో అమరావతి నగరం నిర్మించబోతున్నాం. ఇది భారతదేశంలో నెంబర్ 1 రాజధాని కూడా, అద్భుతమైన రాజధాని తీర్చిదిద్దుతున్నాం. దీంట్లో కొంతమంది విదేశీ కన్సల్టెంట్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. ఇది కాకుండా అండర్ గ్రౌండ్ కేబుల్స్, డ్రైనేజ్, ఇన్నర్ రింగ్ రోడ్ తో పాటు సబ్వేస్, అలాగే ఓవర్ బ్రిడ్జెస్, అలాగే కేబుల్ బ్రిడ్జెస్, కృష్ణా నది పైన కూడా 2వ వంతెన కట్టాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఉండవల్లి, మంగళగిరి ప్రాంతంలో భూములను ఇచ్చిన రైతులందరికీ కూడా పూర్వవైపు తెస్తూ ఆర్థిక వెసులుబాట్లు ఇస్తూ వాళ్ళకి మరొక 5 ఏళ్లు పింఛన్లు పెంచుతూ మరొక 5 ఏళ్లు గ్రాంట్స్ పెంచుతూ కూడా తీర్మానం చేసిన సంఘటన సిఆర్డి చూశారు. టోటల్ గా అమరావతి నిర్మాణం అనేది ఇంతకు ముందు గ్రాఫిక్స్ అని అబద్ధాలు చెప్పిన వాళ్ళకందరూ కూడా లాగి చంపకాయ కొట్టే విధంగా 4 ఏళ్లలో అమరావతి పూర్తి చేసి చూపిస్తామని సవాల్ ఇస్తున్నాను. ఆ రోజు వచ్చి మాట్లాడమని చెప్పండి, ఏం మాట చూద్దామని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేసేదే కాకుండా అమరావతికి ఎవరైనా సూచన చేయొచ్చు, ఎంత పెంచి సమస్యలే చెప్పొచ్చు, అమరావతి అద్భుత నగర నిర్మాణానికి కావాల్సిన సహాయ సహకారాలు ఇవ్వచ్చు అనే విషయం కూడా ఓపెన్ డొమైన్ లో సీఎం గారు చెప్పడం కూడా మంచి సంప్రదాయం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించడం అవుతాం. కాబట్టి ఏదైతే మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు, డిప్యూటీ సీఎం గారు కూర్చొని అమరావతి నిర్మాణానికి వేసిన పునాది, ఆ రోజు మోడీ గారి సహకారంతో రాష్ట్రం మిగతా భారతదేశానికి కట్టుబడి ఉన్నాం. అమరావతి నిర్మాణం అనేది నభూతే నా భవిష్యత్తుగా నగర నిర్మాణం జరుగుతా ఉంది. దీనికి ప్రజల ఆకాంక్షలు కళలు నెరవేర్చే విధంగా ఎన్డీఏ గవర్నమెంట్ కృషి చేస్తా ఉంది. అందరి ఆశీర్వాదాలు ఉండాలని, నిర్మాణం తొందరగా పూర్తి కావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక విష ప్రచారం అయితే కొనసాగుతుంది సార్. ఎందుకంటే అది చాలా మంది పెట్టుబడులు పెడుతుంటే పెట్టడానికి అడ్డుకట్టలు చాలా వరకు వేస్తున్నారు. ఇక్కడ మీకు వెసులుబాట్లు చాలా తక్కువ ఉంటాయి. పర్యావరణంగా కూడా చాలా మంచిగా లేదు ఇక్కడ వాతావరణం అని కూడా కొన్ని మెయిల్స్ ద్వారా అయితే ఆ సంస్థలకి డైరెక్ట్ గా పెడుతున్నారు. మరి దీన్ని ఏమంటారు? ఆంధ్రుల బ్రాండ్ అంబాసిడర్ ని దెబ్బతీయడం కోసం ఆంధ్రప్రదేశ్ మీద విష ప్రచారం చేస్తున్న పేటీఎం కుక్కలని కూడా తొందరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో ఆ మెయిల్స్ ట్రాక్ చేసి అరెస్ట్ చేస్తాం. ఏపీ ప్రభుత్వానికి నష్టం కలిగించి ఎవరు బిహేవ్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇంకా కూడా విష ప్రచారం చేస్తున్న బ్లూ మీడియా కానీ, సాక్షి పేపర్ కానీ, సాక్షిలు కానీ ఇలానే చేస్తే మాత్రం బ్రాడ్కాస్టింగ్ సిస్టమ్ ప్రకారం, ట్రాయ్ నిబంధనల ప్రకారం నిషేధించే అవకాశాలు కూడా ఉన్నాయి తొందరలో ఇట్లాంటి ప్రవర్తన చేస్తే. ఎందుకంటే ఈ మధ్య ఒక నటి విషయంలో దుర్మార్గంగా మాట్లాడారు, అమ్మాయిల విషయం కూడా పక్కన పెట్టి మాట్లాడారు. అదేవిధంగా రాజధాని మీద కూడా ఈరోజు చేస్తున్న విష ప్రచారాలే కాకుండా పెట్టుబడులు రానియకుండా అడ్డుకట్టలు వేస్తున్నారు. పెట్టుబడిదారులకు మీరు అన్నట్టు మెయిల్ పంపించేదే కాకుండా భయభ్రాంతి సూచన కోసం అల్లరి చేయటం, కేసులు పెట్టడం, గొడవలు చేయడం అనేది కూడా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఆగమేఘాల మీద చట్టపరంగా చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన బుద్ధి చెప్పే తొందరలోనే ఉన్నాయి. అయినా మళ్ళీ చేస్తామంటే మాత్రం ప్రభుత్వం క్షమించదు. వీళ్ళు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పే లేకుండా జైల్లో పడేసే అవకాశం ఉంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. ప్రభుత్వ విధానాలపైన మాట్లాడేటప్పుడు కొద్దిగా హద్దు పెట్టుకొని మాట్లాడని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నానమ్మా. అమరావతి నిర్మాణానికి అన్ని రకాల పథకాలు, ప్లాన్ సిద్ధమయ్యాయి. ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో మీరందరూ ఊహించిన విధంగా ఆంధ్రుల కళలు పండే రోజులు తొందరలో ఉన్నాయని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు సార్.